ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఎగ్జిట్ పోల్స్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరిగింది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారని దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఫ్రెండ్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ వస్తున్నాను. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. 2024 లోక్సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు నిన్న 10 రాష్ట్రాల్లో సంబంధించినటువంటి 96 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా 62.31% పోలింగ్ నమోదైంది. ఏపీలోనూ 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు అయితే జరిగాయి. ఇక ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ జూన్ 1వ తేదీన వెలువడనున్నాయి. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ సమయంలో అన్ని దశల్లో పోలింగ్ తర్వాతే ఇవి రిలీజ్ అవుతాయి. ముందుగా విడుదల చేస్తే మిగతా ప్లేస్ ఎన్నికల ప్రభావితం అవుతాయని చెప్పేసి కారణంతో ఎగ్జిట్ పోల్స్ ఈసీ ఆంక్షలు అయితే విధిస్తుంది. ప్రస్తుతం 4వ దశ ఎన్నికలు పూర్తిగానే జూన్ 1న చివరి అదైనటువంటి 7వ దశ పోలింగ్ జరగనుంది. దీంతో అదే రోజు సాయంత్రం 6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ అయితే ఫలితాలు అయితే వెలువడతాయి. ముగిసిన పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడంటే మనకు